హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ అయితే నాది సాటర్డే మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సాటర్డే నాకు వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. అదేంటి వీక్ ఆఫ్ అయితే కొంచెం లేట్‌గా లేస్తారు కదా! నువ్వేంటి తొందరగా లేచావంటారేమో. మనకి వీక్ ఆఫ్, సాటర్డే ఒకే రోజు కాబట్టి సాటర్డే మనం పూజలవి చేసుకోవాలి. దట్టు ఇంకా వీక్‌లో పెండింగ్ పెట్టుకున్న పనులన్నీ ఇవాళే కంప్లీట్ చేసుకుంటాను కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తే పనులన్నీ తొందరగా చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని ఈరోజే పనులన్నీ పెట్టుకుంటానండి. ఇక్కడైతే వాషింగ్‌కి బట్టలు కూడా వేసేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికి ప్రసాదం అయితే చేసుకుంటున్నాను. ముందు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే మిగిలిన పనులు తర్వాత చూద్దామని. ఇంకా ప్రసాదం కాబట్టి గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంక ఇవాళొచ్చేసి రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా ప్రసాదం చేద్దాం అనుకున్నాను. నైటే యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. అసలు ఆ ప్రసాదం పేరు కూడా నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. వాళ్ళు అక్కడ ఇంక్లూడ్ చేయలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కామన్‌గా సాటర్డే ఏం ప్రసాదం చేసుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే ఇంకా ఎప్పుడు రొటీన్‌గా పాయసం, పరమాన్నం ఇవి ఒక్కటే వచ్చు. అది కూడా ఇంకా అంత పర్టిక్యులర్‌గా రాదులెండి. ఇక్కడైతే నేను బియ్యము, పెసరపప్పుతో అయితే ఇవాళ ప్రసాదం చేస్తున్నాను. దీనికోసం ముందుగా పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకుంటే అందులో పావు గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా అన్నం ఉడికినట్టుగా ఉడికించేసానండి. ఇది బాగా ఉడికిన తర్వాత దీనికి ఒక కప్ అయితే బెల్లం తీసుకున్నాను. ఇది నాకు ఎగ్జాక్ట్‌గా పావు కేజీకి ఒక చిన్న ముక్క తీసి పక్కన పెట్టాను. ఇంక పావు కేజీ అంతా పట్టేసినట్టే. ఇంకా బెల్లంలో అన్నం కూడా బాగా కరగబెట్టేయాలి. ఇదైతే నేను వీడియోలో చూసి చెప్తున్నానండి. అందుకే పేరు కూడా నాకు తెలియదని చెప్తున్నాను. ఇంకా బెల్లము, అన్నము బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకున్నాను. పాలైతే నేను 1.5 కప్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ప్రసాదంలో పాలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదా! ఒక కప్పు పోసేసాను. నాకు గిన్నె సరిపోలేదు. మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే పాలైతే వేసేసాను. ఇంకా ఇలాగా పాలల్లో కూడా అన్నం బాగా ఉడికిపోతే ప్రసాదం మనకి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇందులో మనం నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇలా అన్నీ వేశారు. బట్ నా దగ్గర అయితే ఓన్లీ జీడిపప్పే ఉంది. అది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి అయితే ఇంకా వేసేసాననమాట. ఇక్కడితో ప్రసాదం కంప్లీట్ అయిపోయింది. అక్కడ నేను వీడియోలో చూసింది ఎగ్జాక్ట్‌గా దింపేయలేదు కానీ కొన్ని మోడిఫికేషన్స్ నాకు తెలిసినట్టయితే మార్చుకున్నాను. ఇంకా దీంతో అయితే ప్రసాదం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని నేను బౌల్లోకి తీసుకొని ఇంకా దేవుడికి పూజ అయితే చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకేదైనా కొత్తగా ఐటెమ్ ట్రై చేస్తున్నానంటే ఇంక అస్తమాను దాన్ని చూసుకుంటూ చేస్తాననమాట. ఇంకా ప్రసాదం కూడా పెట్టేసుకున్నానండి. ఇంక నా పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక దేవుడికైతే దండం అయితే పెట్టేసుకున్నాను. సాటర్డే కాబట్టి కొంచెం ఇలా స్పెషల్‌గా చేసుకుంటాను. ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత మా హస్బెండ్‌కి టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంట్లో ఏమీ లేవు, పప్పులు ఏమీ లేవనమాట. నేను పిండిలేమి నానబెట్టలేదు. ఎందుకంటే ఈరోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి. సరే ఇంకా ఏం చేద్దాం అనుకునేసరికి మా హస్బెండ్ ఏమో చిందులేసేస్తున్నారు. సరే కదా ఇన్‌స్టంట్ చపాతీ మన డీమార్ట్‌లో తీసుకునేది ఉంది. అది చేద్దామనంటే నీకు ఇంక ఇన్‌స్టంట్ ఫుడ్ తినకూడదు. ఇన్‌స్టంట్ ఫుడ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అని అంటున్నారనమాట. నాకు అర్థం కాదండి. ఇన్‌స్టంట్ ఫుడ్ తినకూడదు అంటే అసలు మనకి ఎందుకు సెల్ చేస్తున్నారు? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు డీమార్ట్‌లో ఉంటున్నాయనేది నాకు అర్థం కాదు. ఈ విషయం గురించి నాకు మా హస్బెండ్‌కి గొడవ కూడా అయింది. మనం తినకూడదు అంటే లిమిట్‌గా తినాలి అని చెప్పి, అంతేగాని మొత్తానికి తినొద్దు అని కాదు. అయినా చపాతీ ఇలాంటి పరోటా ఇన్‌స్టంట్ వాటి మీద మనకి ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుందండి. నాకు తెలిసి ఇవి మామూలుగానే మ్యానుఫ్యాక్చర్డ్ ఏ కెమికల్స్ లేకుండా చేసి అంత డేట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అని పెడతారనుకుంటా. దీనికోసం మా హస్బెండ్ తినకూడదు అని, నేనేమో తినకూడనివి ఎందుకు అమ్ముతారని చెప్పి అలా గొడవ పడుతూనే ఉన్నాం. కానీ చివరికి ఏం చేస్తారు, నేను వండిందే తినాలి కాబట్టి చపాతీ తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా చపాతీలోకి కర్రీ ఏం చేద్దామంటే ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు. ఇంకా నేను కోడిగుడ్లు ఉన్నాయన్నమాట. అవైతే ఉక్కరు చేసి మా హస్బెండ్కి ఒక్కరికి పెట్టేశాను. నేనైతే ఇంకేం తినలేదు. కాఫీ అయితే తాగేశాను. ఇంకా డైరెక్ట్గా నేను లంచ్ చేద్దామని. ఇక్కడ ఇన్స్టెంట్ చపాతీస్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంట్లో పిండి కలుపుతున్నప్పుడు నూనె, ఉప్పు ఇంకా ఏవో చిట్కాలన్నీ చేసినా అసలు మన చపాతీ కానీ పూరీలు కానీ పొంగవు కదండి. ఇక్కడ ఈ ఇన్స్టెంట్వి భలే పొంగుతాయి అసలు. ఇంకా నాకన్నా మా చెల్లి బాగా చేస్తుంది. ఇలా పొంగుతుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఇంకా ఎన్నో చేసేయాలనిపిస్తుంది. అదేంటో నేను ఎంత కష్టపడి ఇంట్లో చేసిన చపాతీ అసలు మెత్తగానే రావు. ఇవి ఎంత మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉంటాయో. ఏంటో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఇంక ఇలా అయితే చపాతీలు 3 ఉన్నాయండి. ఇంక మేము ఆల్రెడీ యూజ్ చేస్తామన్నమాట. ఇంక ఈరోజు ఇవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఇంక ఈ మూడింటిని మా హస్బెండ్కి పెట్టేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఈ చపాతీలు కాల్చేటప్పుడు నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే ఉన్నారండి. అంటే దీన్ని మీరు ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. నేను ఎవరిని కించపరచడానికి అయితే వీడియో చేయట్లేదు.
ఈ విషయాన్ని నేను బాగా హార్ట్‌కి తీసుకున్నాననమాట. నేను చాలా ఎక్కువసేపు ఆలోచించిన విషయం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇలాంటి విషయాన్ని ఈ విధంగా ఆలోచిస్తానా? మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారా? అనేది మీతో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఒక వ్యక్తి బయటికి మనకి అందరికీ సాయం చేయడం కోసం నేనేదో చేసేస్తున్నాను, నా జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేశాను, నేను ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నానని చెప్తూ ఉంటారండి మాకు తెలిసిన వ్యక్తి. అదే వ్యక్తి సాటి మనుషులకు సాయం చేస్తానన్న వ్యక్తి సాటి మనుషుల దగ్గర అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఇంకా ఎలా చెప్పాలి డైరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్‌ని ఫేక్‌గా తీసుకోవడం, పక్క వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకోవడం వంటివి జరుగుతున్నాయన్నమాట. అదే వ్యక్తి నేను ఇంత చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నానని పబ్లిసిటీ పెంచేసుకొని, అదే వ్యక్తి మళ్ళీ అదే ప్రజల మధ్య ఇలాంటివి చేస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అసలు నాకు సరిగ్గా ఎగ్జాక్ట్‌గా చెప్పడం రావట్లేదు. చెప్పిన దగ్గర నుంచి నాకెందుకు గొడవ అని కొంచెం అవాయిడ్ చేస్తున్నాననమాట. ఫుల్‌గా చెప్పలేకపోతున్నాను. ఒక మనిషికి సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే ఆ మనిషే అదే పక్క మనిషి దగ్గర అన్యాయంగా వాళ్ళవి తీసుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడండి. ఇలాంటి వాళ్ళని మీరేమంటారో కింద కామెంట్ చేయండి. లోకం కోసం, లోకాన్ని మభ్యపెట్టడం కోసం మనం ఎన్ని వేషాలు వేసుకున్నా మన లోపల ఉన్న జెన్యూను మన క్యారెక్టర్ అయితే ఉంటుంది కదండీ, అది ఎప్పటికీ పోదనమాట. ఏంటంటే నేను అందరికన్నా ఎక్కువ సాయం చేసేస్తున్నాను, అందరికన్నా నేను ఇలా చేసేస్తున్నానని చెప్పడానికి పాపం ట్రై చేసేసి అవన్నీ సక్సెస్ అవ్వకపోవడం వల్ల మన లోపల ఉన్న ఒరిజినాలిటీ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇన్ని రోజులు నటించి అసలు అలాంటి వాళ్ళని అయితే చాలా అంటే చాలా మనం దూరంగా ఉండాలి. దానికన్నా మనకి డైరెక్ట్గా అదే పర్సన్ ఈ పర్సన్ ఇలాంటి వాడు, ఈ పర్సన్ ఇలాంటి వాడని కరెక్ట్గా మనకు తెలిసిన వాళ్ళే బెస్ట్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ముసుగులో మనల్ని మాయ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి వాళ్ళకైతే చాలా దూరంగా ఉండాలనిపిస్తుంది. నాకైతే లోపల రక్తం అంతా మరిగిపోతుందనమాట. ఎందుకు అంటే ఎందుకు అంత నటించేసి ఇప్పటివరకు మంచి అనిపించుకొని ఒకేసారి ఒరిజినాలిటీ బయట పెట్టేసరికి నేను తీసుకోలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఎలా థింక్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా చపాతీలు చేసేసిన తర్వాత ఇంక ఎగ్ చెప్పాను కదండి, ఎగ్ ఉక్కర్ కింద చేస్తానని. ఇంకా ఒక ఉల్లిపాయ అవి కట్ చేసుకొని ఇంక ఇందులో 3 గుడ్లు అయితే వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ అనేవి లోపల ఎల్లో కలర్ సొన ఉంటుంది కదండి, అది చాలా లైట్ కలర్లో ఉంటుంది. మేము తీసుకున్న కట్ట మొత్తం కూడా ఇలాగే ఉంది. మా హస్బెండ్కి చూపిస్తే అలాగే ఉంటుంది అంటున్నారు. కానీ ఎక్కువ కలర్ ఎల్లోలో ఉంటుంది కదండి, ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. కొంచెం భయం కూడా వేస్తుంది, ఏమైనా పాడైపోయినాయా లేకపోతే ఏమైనా ఈ మధ్య చైనా గుడ్లు అవి వస్తున్నాయి కదా అవా అని. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు నా చిన్నప్పటి నుంచి కూడా లోన సొనంతా బాగా ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా లైట్ ఎల్లోలో ఉందన్నమాట. ఇంకా గుడ్డు అవి కొట్టేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసి ఇందులోనే ఉప్పు అలాగే కారం పసుపు కూడా వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేస్తున్నాను. ఇది చపాతీలోకే కాబట్టి చాలా డ్రైగా చేస్తున్నాను రోస్ట్. మా హస్బెండ్ కూడా అడిగితే డ్రైగానే చేయమన్నారు. అదే మా అమ్మ అయితే కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టి చేస్తుంది. మా హస్బెండ్ వద్దు డ్రై అన్నారని చెప్పి ఇంకా నేను ఇలాగ ప్యాన్లో డ్రైగానే ఫ్రై చేస్తున్నాను. మీరు చపాతీల్లోకి కామన్గా ఏ కాంబినేషన్లో తింటారో కింద కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే జనరల్గా పొటాటో అవి తింటారు, బట్ ఏంటంటే ఇంట్లో ఏమీ లేవు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత చేద్దాం కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నవన్నీ సేల్ చేసేస్తున్నాను. నేనైతే ఓన్లీ కాఫీ తాగి డైరెక్ట్గా లంచ్ అయితే చేస్తాను. ఇంకా లాస్ట్లో ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఫ్రై చేస్తానండి. ఇంకా మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ వల్ల మనం చాలా సేఫ్ అవుతాం అనిపిస్తుంది కొన్ని టైమ్స్. అదే చపాతీ పిండి నేను పిసికి ఇప్పుడు చేసేదానికి ఒక 2 గంటలైన టైం పట్టేస్తుంది. కానీ ఇన్స్టెంట్ వల్ల మనకి అరగంటలోనే కర్రీ అలాగే చపాతీ కూడా అయిపోయిందనమాట. కొన్ని టైమ్స్ ఇవి మనల్ని చాలా సేఫ్ చేస్తాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టి ఇచ్చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ తినేటప్పుడు కూడా నాకు ఆశీర్వచనాలు అక్షంతలు వేశారు. అయినా మనం ఏం పట్టించుకోలేండి, ఎందుకంటే మనకు అక్కడ ఎంత టైం కలిసి వచ్చింది ఆ టైంతో కంపేర్ చేస్తే తిట్లేం మనకి పెద్దగా అనిపించవు. ఇంకా అయితే నేను ఇక్కడ కాఫీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా పాలు అయితే నిన్న అమ్మ వాళ్ళ నుంచి తీసుకొచ్చాను కొన్ని. యాక్చువల్గా నిన్నటి కోసం తెచ్చాను కానీ ఇంక నేనేం తాగలేదు. ఇంక ఇప్పుడైతే ఇవి సేల్ చేసేసి ఇంకా సాయంత్రం హస్బెండ్తో మళ్ళీ పాలు పెరుగు తెప్పించుకోవాలి. మీకు తెలిసినట్టే కదండి, మేము 3 డేస్కి ఒకసారి పాలు పెరుగు తెచ్చుకుంటాం. పెరుగు ఒక్కొక్కసారి ఇంకా 1 వీక్ ఒకసారి తెచ్చుకుంటాము. మాకు పెరుగు ఇంట్లో సరిగా వాడం కాబట్టి. పాలు అయితే ఇంకా నాకైతే 3 డేస్కి వస్తాయి, అంతకన్నా ఎక్కువ ఉంచినా ఉండవు, విరిగిపోతాయి కదా. ప్యాకెట్ పాలే యూస్ చేస్తాం. ఇవైతే గేదె పాలండి. అమ్మ వాళ్ళకి గేదె పాలు వస్తాయి, మనకి రావు కదా. ఇంకా అమ్మ కొన్ని ఇచ్చింది నువ్వు పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని. అయితే మనం ప్యాకెట్ పాలకు అలవాటు పడిపోయినప్పుడు ఈ గేదె పాలు కూడా టేస్టీగా అనిపించను, తాగలేకపోయామన్నమాట ఇవాళ కాఫీ. ఇంకా నేను మా హస్బెండ్ కాఫీ పెట్టేసుకుంటున్నాము. బూస్ట్ కూడా ఉంది కానీ ఇంకా కాఫీ పెట్టిస్తే
తను ఇంకా వెళ్ళిపోతాడు కదా ఆఫీస్‌కి, కొంచెం యాక్టివ్‌గా ఉంటాడని చెప్పేసి ఇక కాఫీ అయితే కలిపేస్తున్నానండి. ఇంక ఇదేనండి ఇవాల్టి చిన్ని వ్లాగ్. మీకు నచ్చితే గనక ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి.